అనకాపల్లి గనుల శాఖ సర్వేయర్ కు ఏసీబీ వల 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టివేత. అనకాపల్లి గనులు మరియు భూగర్భ శాఖ మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయంలో మైనింగ్ సర్వేయర్ అంబేద్కర్ మురళిని అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు గురువారం 5 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ క్వారీకి సంబంధించిన సర్వే నివేదిక మంజూరు చేసేందుకు 15 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా అడ్వాన్స్ గా 5 లక్షల రూపాయలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని అదుపులోకి తీసుకున్నారు. అంబేద్కర్ మురళిపై గతంలో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 2018లో విశాఖపట్నంలో 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నమోదైన కేసుతో ఇది ఆయనపై రెండో ఏసీబీ కేసుగా నిలిచింది. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. గ్రామానికి చెందినటువంటి కంప్లైంట్ మా వద్దకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వారు చాలా కాలం క్రితం సుమారు 4-5 మాసాల నుంచి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఒక క్వారీ లీజు నిమిత్తం ఊడేరు గ్రామం అనకాపల్లి మండలానికి చెందినటువంటి ఆ ఊరిలో ఆ లీజు నిమిత్తం ఆ అప్లికేషన్ మనీ కట్టేయడం జరిగింది. ప్రాసెస్ ఫీ కట్టేశారు. అలాగే హెక్టార్కి ఇంత లీజ్ అమౌంట్ ఉంటుంది, గవర్నమెంట్ చలాన్ అది కూడా పే చేయడం జరిగిన పిమ్మట సదరు అప్లికేషన్ ప్రాసెస్ చేయడం నిమిత్తము ఏడీ గారి ద్వారా చెప్పి శాంక్షన్ చేయించడం నిమిత్తము 15 లక్షల రూపాయల లంచం 15 లక్షల లంచం డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఈరోజు తీసుకురమ్మని చెప్తే ఆ అడ్వాన్స్ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేనటువంటి కంప్లైంట్ మా వద్దకు వచ్చి మొన్న రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఎంక్వైరీ చేసుకొని సదరు మురళీకృష్ణ గారిని ఈరోజు కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో 5 లక్షల రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో అతనికి రమ్మన్నాడు. వచ్చి 5 లక్షలు తీసుకుంటుండగా మేము వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి మురళీకృష్ణ గారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఆ కేసుకి సంబంధించినటువంటి ఫైల్ని కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే అతన్ని రేపు ఏసీబీ విశాఖపట్నం వారి కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తాం. అదేవిధంగా ఎవరైనా సరే, ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే లంచం డబ్బులు ఆశిస్తే ఇమీడియట్గా ఏసీబీ వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064 1064 ఈ నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా తెలియపరిస్తే మేము తప్పనిసరిగా చర్య తీసుకుంటాం. ఫిర్యాదు పేరు మేము ముఖ్యంగా ఉంచుతామండి. ఎందుకంటే ఫిర్యాదుని సార్ క్యాష్ తీసుకున్నారండి? ఫిర్యాదు దగ్గర క్యాష్ తీసుకుంటారా పట్టుకున్నారండి? క్యాష్ తీసుకున్నారండి. గారి దగ్గర నుంచి ఫిర్యాదు గారి డబ్బులు గతంలో కూడా 2018లో సేమ్ మురళీకృష్ణ గారే 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా విశాఖపట్నం ఏసీబీ వారే పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. సదరు కేసులో కూడా అరెస్ట్ అయినారు. సదరు ముద్దయ్య గారు ఇప్పుడు ఆ కేసు విశాఖపట్నం ఏసీబీ కోర్టులో ఫేస్ చేస్తున్నారు. రైల్లో ఉంది ఆ కేసు. సార్, ఈయన బినామీ పేర్లతో అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారు. అవి కూడా మేము దర్యాప్తు చేస్తాం. సార్, ఇప్పటివరకు ఈయన సాధ్యం చేసిన వాటిని ఏమైనా మీరు విచారణ చేశారు? అవి కూడా విచారణ చేస్తాం. ప్రస్తుతానికి ఈ కేసు నిమిత్తం దర్యాప్తు చేస్తాం.